యాక్చువల్గా పురుషులలో గర్భ నిరోధక పద్ధతుల గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక దాని గురించి బ్రీఫ్గా. మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే గర్భ నిరంతర పద్ధతులు అంటే అన్ని స్త్రీలకే చెప్తారండి. ఎక్కడ పోయినా సరే ఆ అమ్మాయికి టాబ్లెటో లేకపోతే ఒక కాపర్టీయో లేకపోతే డయాఫ్రామ్ అని సర్వకల్ క్యాప్స్ అని రకరకాల పనులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేయాలంటే అమ్మాయిలు తప్ప ఇక అబ్బాయిలకి ఏమి లేదని ఒక భావన సమాజంలో ఉందండి. కానీ పురుషులకు కూడా ఉన్నాయి, పురుషులకు మరింత సింపుల్గా ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు ఆ భారం తగ్గించే విధంగా పురుషులు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే స్త్రీలకు ఎట్లాగైనా సరే ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ తప్పని విషయం. చాలా వరకు సార్ ఇలా గర్ల్స్ యూజ్ చేస్తే కనుక అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కదా, దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా యూజ్ అవుతుందంటారా? తప్పకుండా అవుతామ్మా. అందుకనే పురుషులకు కూడా ఈ పద్ధతులు కనుక్కుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వస్తున్నాయి. ఎందుకంటే స్త్రీలకు ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కాంప్లికేషన్ ఉంటుంది, లేకపోతే వారికి ఆల్రెడీ ప్రోటీన్ లాస్ ఉంటుంది. ఏ పద్ధతి చెప్పినా వాళ్ళకి బ్యాక్ ఏక్ అనేది ఒకటి చెప్తుంటారు, వెయిట్ గెయిన్ అవుతుంది అంటారు. ఇవన్నీ తట్టుకోలేనివి. కాబట్టి పురుషులు కనుక దీంట్లో కొద్దిగా వాళ్ళు కూడా పాల్గొంటే లేదా దాని కూడా భారం మోస్తే కుటుంబం సజావుగా సాగుతుంది, బిడ్డలు పెంచుకోవడం తల్లికి ఈజీ అవుతుంది అనే ఉద్దేశంలో పద్ధతులు ఉన్నాయండి. అయితే ఇక్కడ చూడండి, ఈ విజువల్లో ఆది మానవుడు కూడా తెలిసింది ఏంటి అంటే తన వీర్యం కనుక స్త్రీలో పడితే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి పడకుండా ఆపే పద్ధతులు వాళ్ళు కూడా కనుక్కున్నారండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలా పడుతుందంటే రబ్బరు పైజామాలు వేసుకునేవాళ్ళు. దానివల్ల బాగా వేడి వస్తుందండి. వచ్చినప్పుడు టెస్టిస్లోంచి కణాలు ఉత్పత్తి జరగదు కాబట్టి అలా ప్రెగ్నెన్సీకి ఆ విధంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద టెక్నిక్స్ తెలియవు. కానీ ఆ తర్వాత మనందరికీ తెలిసింది. ఇక్కడ చూడండి, ఇది అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ అనే పట్టణం. ఈ పట్టణంలో 110 మీటర్ల పెద్ద కాండోమ్ అండి ఇది. అంటే దీని యొక్క లాభాలు చెప్తున్నారు. ఒకటి గర్భ నియంత్రణకి, రెండవది హెచ్ఐవి కానీ హెపటైటిస్ కానీ లేక హెచ్సివి కానీ ఇతర జబ్బులను కూడా ఏవైతే సంక్రమిస్తాయి ఒకరి నుంచి ఒకరికి అవి వస్తాయి. కాబట్టి దీన్ని మర్చిపోద్దని చెప్పేటువంటి ఒక పెద్ద సంకేతం. అది ఎవరు పోయినా సరే ఆ సిటీలో ఇది విజిట్ చేస్తారు, చూడగానే మనకు గుర్తొస్తుందండి. చూడండి, హెచ్ఐవి వైరస్ ఇది. ప్రెగ్నెన్సీ ఒకటే కాదు, హెచ్ఐవి వైరస్ కూడా ఒకరి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సింపుల్ టెక్నిక్గా భావించారు. అయితే కాండోమ్ అని అందరికీ తెలిసిందే, ఇది కేవలం రోజువారీగా వాడేది. కానీ అలా కాకుండా లాంగ్ టర్మ్గా ఏముంది అది చూద్దాం. పురుషులకు కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఇవి స్త్రీలు ఎట్లాగైతే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటారు, పురుషులు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే వారిలో నెలసరి ఏం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే కణాల ఉత్పత్తి తగ్గుతుందండి. ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటే కణాలు ఉదాహరణకు 60 మిలియన్ కౌంట్ ఉందనుకోండి, అది జీరోకి పడిపోతుంది. 2 మంత్స్లో పడుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ 2 మంత్స్ కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఆ తర్వాత కౌంట్ జీరో అయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది వాడుకుంటూ ఉండొచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. చాలామంది పురుషులకి ఇది నచ్చలేదండి. మేమేంటి ట్యాబ్లెట్ వేసుకోవడం, దీనివల్ల నాకు వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంలో చాలామంది ఇష్టపడలేదు. అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఆ తర్వాత ఇంజెక్షన్ అండి, 3 మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్. స్త్రీలకు కూడా అలా డిపో ఇంజెక్షన్ ఉంది, పురుషులు కూడా ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల కొంతమంది ఏం చెప్పారు, మాకు డిజైర్ తగ్గిందని, మాకు వేరే ఫ్యాట్ వచ్చేస్తుంది బాడీ అంతా, ఎందుకంటే స్త్రీ హార్మోన్ కాబట్టి అని చెప్పి. అయినప్పటికీ కూడా ఆస్ట్రేలియా జరిగినటువంటి పరిశోధనలో మెజారిటీ దే లైక్డ్ ఇట్. ఎందుకంటే ఉదాహరణకు 100 మందికి ఇచ్చామనుకో 90 మంది నెక్స్ట్ 3 మందికి మళ్ళీ వచ్చారండి. అయితే దీన్ని ఒక 2 years వరకు వాడమని చెప్పారు. ఎందుకంటే ఆ తర్వాత మెల్లమెల్లగా బోన్స్ కొంచెం వీక్ అవుతాయేమనే ఉద్దేశంలో ఫస్ట్ 2 years ఇస్ ఎ గుడ్ ఆప్షన్. కాబట్టి ఎవరైనా సరే ఒక 2 years గ్యాప్ అంటే పురుషుడు 3 monthsకి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. తద్వారా కౌంట్ తగ్గిపోతుంది. కౌంట్ ఎప్పుడు తగ్గిందో ప్రెగ్నెన్సీ రాదు. ఆ తర్వాత మనందరికీ తెలుసండి, ఇది వ్యాసెక్టమీ అంటే వీర కణాలు తీసుకెళ్లేటువంటి నాళం. ఇది ఈ నాళాన్ని కట్ చేసేస్తారు. మనకు తెలుసు వ్యాసెక్టమీ క్యాంప్స్ అవుతాయి. మొత్తం 100 మందిని 200 మందిని పడుకోబెట్టేసి చేసి ఒక 2 గంటలు పంపించేస్తుంటాం. ఏం చేస్తున్నాం అంటే నాళాన్ని కట్ చేస్తున్నాం. కట్ చేయడం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి లోకంలో. ఎందుకంటే ఏ చిన్న గాడు పడ్డా అమ్మో ఏమైపోతామో అనే ఒక భయం. ఆ తర్వాత మళ్ళీ కలపాలంటే దానికి ఆపరేషన్. ఉదాహరణకు ఏదైనా వ్యాసెక్టమీ చేంజ్ చేసుకున్నాడు, మళ్ళీ కలపాలనుకోండి, మాలాంటి స్పెషలిస్ట్ సర్జన్ కావాలి, దానికి ఒక మైక్రో సర్జరీ కావాలి. కాబట్టి వ్యాసెక్టమీ కూడా పెద్దగా ఇష్టపడట్లేదు. ఆ తర్వాత చూద్దాం, ఈ సింప్లర్ మెథడ్స్ వచ్చినాయండి. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది వ్యాసెక్టమీలో అంటే వీర్య కణాలు పోయే నాళం ఇది ఇలా పోయి బయటకు వస్తుంది. అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయండి. ఈ బ్లాక్స్ వల్ల స్పర్మ్స్ పైకి పోలేక అక్కడ చనిపోతాయి. ఇది ఒక పర్మనెంట్ కాంట్రసెప్షన్. అలా కాకుండా ఒక టెంపరీ కాంట్రసెప్షన్ కావాలి, 3 yearsకో 5 yearsకో మాత్రమే పురుషుడు కాంట్రసెప్షన్ కోరుకున్నట్లు. ఎలాగ స్త్రీలకు కనుక కాపర్టీ 3 సంవత్సరాలకు ఉంది, 5 సంవత్సరాలకు ఉంది. ఇంప్లాంట్స్ ఉన్నాయి, హార్మోన్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా 3 years వరకు ఉన్నాయి. కాబట్టి అలాంటి పద్ధతిలో ఏం చేస్తారు చూద్దాం. ఈ మైక్రో సర్జరీ ద్వారా చేసేటువంటి ఈ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో
వాసెక్టమీ రివర్సల్కి అవన్నీ లేకుండా సింపుల్ టెక్నిక్స్ వచ్చేసినాయండి. అదేంటి, మనకు అందరికీ స్టేపుల్ తెలుసండి. ఈ స్టేపులో పిన్ కొట్టేస్తే 2 పేపర్లు అతుక్కుని ఉంటాయి. అలాగే వీర్యకణాల గొట్టానికి ఈ స్టేపులు వేసేస్తారండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్, దీనివల్ల ఏమి ఇరిటేషన్ కాదు, అలర్జీ రాదు. అది కొట్టేస్తే చాలు, వీర్యకణాలు బయటకు రావు. కాబట్టి కంపల్సరీ అది కాంట్రసెప్షనే. మళ్ళీ మీరు కావాలనుకుంటే దాన్ని ఓపెన్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని ఆ భాగం తీసేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం. ఇది టిష్యూ క్లిప్ అండి. ఈ క్లిప్స్ మామూలుగా పిన్ మనం పేపర్ కొట్టేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దీనికి హుక్ ఉంటుంది, ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే గుచ్చుకోకూడదు. ఇవన్నీ కూడా డాక్రాన్ అంటే ఒక థిక్ బట్టలాగా ఉంటాయి కానీ గట్టిగా మూసుకుంటాయి. ఇలాంటి టిష్యూ క్లిప్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత 10 years వరకు కూడా అతని కాంట్రసెప్షన్ వచ్చే విధంగా ఒక కొత్త పద్ధతి వచ్చింది. దాని పేరు RISUG, అంటే రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పర్మ్స్ అండర్ గైడెన్స్. అదేంటి చూద్దాం. ఇది టెస్టిస్ అండి. ఇక్కడి నుంచి వీర్యకణాలు బయటకు వస్తున్నాయి. ఈ వీర్యవాహిలోకి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇస్తే ఏం జరుగుతుంది, ఈ నాళంలో ఉన్న పూత వల్ల వీర్యకణాలు కదలలేవు. సో ఇక్కడి నుంచి వెళ్ళినా సరే కణాలు కదలలేవు. ఇక్కడ ఇచ్చే ఈ కెమికల్ పేరు స్టైరిన్ మ్యాలిక్ ఎన్హైడ్రైడ్. ఇదేం చేస్తుంది అంటే ఆ పూత వల్ల స్పర్మ్ మెచ్యురేషన్లో ఇబ్బందులు వస్తాయి. దాని హెడ్ దగ్గర ఉండేటువంటి యాక్రోజోమల్ క్యాప్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ దెబ్బతింటుంది, సరిగా కదలేదు, అండాన్ని చేరుకున్నా దాన్ని ఛేదించలేదు. కాబట్టి RISUG అనేది అద్భుతమైన టెక్నిక్. ఇది కేవలం 1-2 minutesలో మేము ఇంజెక్షన్ ఇచ్చేయచ్చండి. అవుట్ పేషెంట్గా ఆఫీస్లోనే కరెక్ట్గా ఈ వాస్ను చేతితో పట్టుకొని దాంట్లోకి ఇంజెక్షన్ ఇస్తాం. 1 ml చిన్న ఇంజెక్షనే ఇచ్చేస్తే ఒక 10 years వరకు ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాల తర్వాత అతను మనసు మార్చుకున్నాడు, ఉన్న బిడ్డ ఏమైనా చనిపోయారు, మళ్ళీ కావాలని కోరుకుంటే ఇదే వీర్యవాహికలోకి ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వచ్చండి. అది సోడా బైకార్బ్ అంటాం. అది ఇస్తే ఆటోమేటిక్గా ఆ పూత అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఎంత చక్కగా రివర్సిబుల్ ఇన్హిబిషన్, ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే వాడుకునేటువంటి పద్ధతి. ఇది చాలామంది ఇష్టపడ్డారండి. ఎందుకంటే దీంట్లో కటింగ్ లేదు, సర్జరీ లేదు, అనెస్థీషియా లేదు, ఒక కుట్టు పడట్లేదు, చిన్న ఇంజెక్షన్ తీసుకున్నట్టు ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చినట్టు అనుకుందాం. అలా చేయడం వల్ల 10 years వరకు పనిచేస్తుంది. ఎక్కడైనా వీర్యకణాలు కదలాలంటే ఆల్కలైన్ pH కావాలండి. అయితే మనం వద్దనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, యాసిడ్ ఇస్తున్నాం, స్టైరిన్ మ్యాలిక్ యాసిడ్ అంటాం. ఆ మ్యాలిక్ యాసిడ్ అనేది యాసిడ్ కాబట్టి స్పర్మ్స్ పనిచేయవు. దాన్ని రివర్స్ చేయాలంటే ఆల్కలైన్ ఇస్తాం. సోడా బైకార్బ్ ఇస్ ఆల్కలైన్ pH. కాబట్టి స్పర్మ్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రెగ్నెన్సీ కలుగజేసే అవకాశాలు ఉంటాయి. లోపల ఏం చేస్తుంది చూద్దాం. మన ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాంసం ఒక ముద్దలాగా తయారవుతుందండి, ఒక మిల్క్ బాల్ లాగా తయారవుతుంది. ఆ బాల్ అలా ఉండడం వల్ల స్పర్మ్స్ కదలడం కష్టమవుతాయి. మనం బైకార్బ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అవి కరిగిపోయి చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కొంతమందికి త్వరగా కావాలనుకున్న వాళ్ళకి మేము తీయబోతే ఇలా ముద్దలాగా తయారైంది, ఒక తాడులాగా తయారైంది. ఆ తాడు మెల్లగా లాగేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సింపుల్ టెక్నిక్స్, ఎక్కడా మేజర్ సర్జరీస్ లేవు. స్త్రీలను ప్రేమించే వాళ్ళైతే తన భార్య బిడ్డలను కన్నది ఆల్రెడీ, ఆమెకు ఎందుకు ఈ కష్టం, ఈ ట్యూబెక్టమీ అనుకున్న వాళ్ళు పురుషులు ముందుకు రావాలి. ప్రపంచవ్యాప్తంగా 70% మంది స్త్రీలు ఈ గర్భనేత్ర పద్ధతిలో ఉంటే కేవలం 30% మాత్రమే పురుషులు ఉన్నారు. కానీ నా ఆకాంక్ష ఏంటంటే పురుషులు 70% ఉండాలని, స్త్రీలు 30% ఉండాలి. ఎందుకంటే నేచర్ వైజ్ చూస్తే స్త్రీలకే ప్రెగ్నెన్సీ డెలివరీ ఉన్నాయి. కాబట్టి ఈ భారాన్ని పురుషులే టేకప్ చేస్తే మరింత గొప్పగా ఉంటుంది. తన భార్య పట్ల ప్రేమను వ్యక్తీకరించినటువంటి విషయం కూడా జరగచ్చు.